ఆ ప్రకారంగా గౌతముని శాపముతో ఇంద్రుని వృషణములు కింద పడిపోయాయి. దానికి ఇంద్రుడు ఎంతో చింతించాడు. తన దగ్గరకు వచ్చిన అగ్ని మొదలగు దేవతలతోనూ ఋషులతోనూ ఇలా అన్నాడు: నేను మీకోసం ఇదంతా చేశాను. గౌతమునికి కోపం తెప్పించి ఆయన తపస్సు భగ్నం చేశాను. ఆయన నాకు శాపం ఇచ్చేటట్లుగా చేసి ఆయన తపస్సు వృధా చేశాను. తద్వారా దేవకార్యము సాధించాను. తుదకు నా వృషణములు పోగొట్టుకున్నాను. నేను మీకోసం ఇదంతా చేశాను కాబట్టి మీరే నా వృషణములు నాకు మరలా వచ్చేట్టు చెయ్యాలి అని అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్రుని మాటలు విన్న అగ్ని మిగిలిన దేవతలందరూ కలిసి పితృదేవతల వద్దకు వెళ్లారు. ఓ పితృదేవతలారా, మానవుడు యజ్ఞములు చేయునప్పుడు మేషములను అనగా మేకలు గొర్రెలు బలి ఇస్తారు. అందులో మేషము యొక్క వృషణములు మీకు హవిస్సుగా సమర్పిస్తారు. ఆ ప్రకారంగా యజ్ఞ సమయంలో మీకు ఇవ్వబడిన మేషము యొక్క వృషణములను మీరు వృషణములు లేని దేవేంద్రునికి ఇవ్వండి అని అన్నాడు. అదే ప్రకారంగా పితృదేవతలు తమకు యజ్ఞములలో అర్పించిన వృషణములను దేవేంద్రునికి ఇచ్చారు. మేషము యొక్క వృషణములను దేవేంద్రునికి అతికించారు. పితృదేవతలు తమకు యజ్ఞములలో లభించిన వృషణములను దేవేంద్రుడికి ఇచ్చారు కాబట్టి అప్పటి నుండి పితృదేవతలు వృషణములు లేని మేషములనే ఆహారముగా తీసుకుంటున్నారు. దేవేంద్రుడు మేషవృషణుడు అయ్యాడు. రామా, మనము ఇప్పుడు అహల్య ఉన్న ఆశ్రమంలో ప్రవేశించి ఆమెకు శాప విమోచనము కలిగిద్దాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి అహల్య ఉన్న ఆశ్రమంలోనికి ప్రవేశించాడు. రాముడు అహల్యను చూశాడు. అప్పటిదాకా గౌతముని శాప ప్రభావం వలన ఆమె ఎవ్వరికీ కనపడడం లేదు. కేవలం రామునికి మాత్రమే కనపడింది. రాముని దర్శనంతో ఆమె శాపం అంతమైంది. ఆమె అందరికీ కనబడింది. రామలక్ష్మణులు అహల్య పాదాలకు నమస్కరించారు. అహల్యకు గౌతముని మాటలు గుర్తుకు వచ్చాయి. రాముని గుర్తించింది. అహల్య రామలక్ష్మణులకు అర్ఘ్యము పాద్యము ఇచ్చి సత్కరించింది. వారికి అతిథి మర్యాదలు చేసింది. ఈ అపూర్వ దృశ్యమును చూసి దేవతలు దుందుబులు మోగించారు. అప్సరసులు నాట్యం చేశారు. దేవతలందరూ అహల్యను మెచ్చుకున్నారు. ఆ సమయంలో గౌతముడు కూడా అక్కడకు వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పునీతమైన అహల్యను భార్యగా స్వీకరించాడు. అహల్య గౌతములు రాముని పూజించారు. రాముడు వారి పూజలందుకున్నాడు. గౌతముడు అహల్యతో కూడి తపస్సుకు వెళ్ళిపోయాడు. రాముడు లక్ష్మణునితో సహా విశ్వామిత్రుని అనుసరించి మిథిలకు వెళ్ళాడు. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు, మునులందరూ మిథిలానగరము చేరుకున్నారు. జనకుడు చేయు యాగమునకు వచ్చిన ఆహుతులతో మిథిలానగరము క్రిక్కిరిసిపోయింది. యాగమునకు వచ్చిన మునులకు వేసిన ఋషివాటికలతో మిథిలానగరము నిండిపోయింది. అప్పుడు రాముడు విశ్వామిత్రుని చూచి ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, ఇక్కడంతా జనసమ్మర్దముగా ఉంది. మనకు ఉండుటకు తగిన ప్రదేశమును నిర్ణయింపుడు అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనసమ్మర్దము లేని ప్రదేశములో, జలము బాగా దొరికే ప్రదేశములో తమకు అతిథి గృహమును ఏర్పాటు చేశాడు. ఇంతలో జనకునకు విశ్వామిత్రుడు యాగమునకు వచ్చాడు అన్న విషయం తెలిసింది. జనక మహారాజు తన పురోహితుడు అయిన శతానందుని, ఋత్విక్కులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. విశ్వామిత్రునికి అర్ఘ్యము పాద్యము అర్పించి పూజించాడు. జనకుడు ఇచ్చిన ఆతిథ్యమును సంతోషంతో స్వీకరించాడు విశ్వామిత్రుడు. ఓ జనక మహారాజా, నీవు క్షేమమేనా? నీ రాజ్యములో ప్రజలు క్షేమముగా ఉన్నారా? యజ్ఞము ఎట్టి అవాంతరములు లేకుండా సక్రమముగా జరుగుతూ ఉందా అని అడిగాడు. తరువాత విశ్వామిత్రుడు అక్కడకు వచ్చిన ఋత్విక్కులను, ఉపాధ్యాయులను, పురోహితులను ఉచిత రీతిన కుశల ప్రశ్నలు వేసి వారి క్షేమములు అడిగాడు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి ఆయనకు ఉచితాసనము సమర్పించాడు. విశ్వామిత్రుడు ఆసనము మీద కూర్చున్నాడు. తరువాత ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు కూడా తమ తమ ఆసనముల మీద కూర్చున్నారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి,
మహాత్ములు పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞమునకు వచ్చి నన్ను ధన్యుడిని చేశారు. తమరి దర్శన భాగ్యముతో నా యజ్ఞము సఫలమైనది. తమరి అనుగ్రహము నాకు పూర్తిగా లభించింది. ఓ విశ్వామిత్ర మహర్షి, యజ్ఞము సమాప్తమగుటకు ఇంకా 12 దినములు మిగిలి ఉన్నది. తరువాత వారి వారి హవిర్భాగములు స్వీకరించుటకు దేవతలందరూ వస్తారు అని అన్నాడు. తరువాత జనకుని దృష్టి రామలక్ష్మణుల మీద పడింది. వారిని చూచి జనకుడు విశ్వామిత్రుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, ఈ రాకుమారులు ఎవరు? వీరు మహాపరాక్రమవంతుల మాదిరి కనబడుతున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల మాదిరి ఉన్నవి. వీరు దేవతల మాదిరి ప్రకాశిస్తున్నారు. వీరు ఇరువురు ఒకే పోలికతో ఉన్నారు. ఇప్పుడిప్పుడే యవ్వనములోకి అడుగు పెడుతున్నారు. వీరు ధనుర్బాణములను ఖడ్గములను ధరించి ఉన్నారు. వీరిని చూస్తుంటే సూర్యచంద్రులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్టు ఉంది. వీరు ఏ దేశము రాకుమారులు? మీ వెంట కాలినడకన వచ్చుటకు కారణమేమి? మా దేశమునకు ఏ పని మీద వచ్చారు? సెలవీయండి అని వినయంగా అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు జనకునితో ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, వీరు క్షత్రియ కుమారులు. అయోధ్యానగరమునకు అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజునకు పుత్రులు. నేను సిద్ధాశ్రమంలో ఒక యజ్ఞము తలపెట్టాను. ఆ యజ్ఞమును రాక్షసులు భగ్నం చేస్తున్నారు. అందుకని వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకుని వచ్చాను. వీరిరువురు రాక్షసులను సంహరించి యాగమును సంరక్షించారు. తరువాత అహల్య దర్శనము చేసుకుని గౌతమ మహామునిని కలుసుకుని అనంతరము మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ధనుస్సును చూడడానికి కుతూహలపడుతున్నారు అని విశ్వామిత్రుడు జనకునితో రామలక్ష్మణుల గురించి వివరంగా చెప్పాడు. జనకుని పక్కన ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విని పరమానంద భరితుడయ్యాడు. వెంటనే శతానందుడు విశ్వామిత్రుని చూచి సంభ్రమంతో ఇలా అన్నాడు: ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూశాడా? నీవు రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారములు చేసినదా? దైవము ప్రతికూలించడం వలన మా తల్లిగారికి జరిగిన దురదృష్టం గురించి వివరంగా చెప్పావా? రాముని అర్చించిన తరువాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళినదా? మా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? నా తండ్రి అయిన గౌతముడు శ్రీరాముని పూజించాడా? అతిథి సత్కారములు చేశాడా? శ్రీరాముడు నా తండ్రిని ఆదరించాడా? గౌరవించాడా? మహాత్ముడైన నా తండ్రిని శ్రీరాముడు పూజించాడా అని శతానందుడు ఆత్రుతతో విశ్వామిత్రుని ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శతానందునితో ఇలా అన్నాడు: ఓ శతానంద, నేను చెప్పవలసినది అంతా రామునికి చెప్పాను. చేయవలసినదంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టు నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరింది అని విశ్వామిత్రుడు శతానందునితో అన్నాడు. ఆ మాటలు విన్న శతానందుడు శ్రీరామునితో ఇలా అన్నాడు: శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్రుని వెంట మా మిథిలకు వచ్చిన నీకు మా స్వాగతము. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. వీరి సాంగత్యముచే నీవు ధన్యుడవు అయ్యావు. విశ్వామిత్రుడు తన గురించి నీకు చెప్పి ఉండడు. ఆ మహానుభావుని గురించి నేను చెబుతాను విను. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, చక్రవర్తి, ధర్మవేత్త. సకల విద్యలను అభ్యసించాడు. శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేశాడు. వీరి వంశము గురించి చెబుతాను విను. ప్రజాపతి పుత్రుడు కుసుడు. ఆ కుసుని కుమారుడు కుశనాభుడు. కుశనాభుని కుమారుడు గాధి. ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరములు రాజ్యపాలన చేశాడు. ఒక అక్షౌహిణీ సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేశాడు. అందరు రాజులను ఓడించాడు. ఆ ప్రకారంగా నగరములు, అరణ్యములు, ఋషివాటికలు అన్నీ తిరుగుతూ వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు. వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగములు, ఫలవృక్షములతో చాలా ప్రశాంతంగా ఉంది. ఎంతోమంది దేవఋషులు, దేవతలు, బ్రహ్మఋషులు వశిష్ఠుని దర్శనార్థము ఆ ఆశ్రమమునకు వచ్చి వెళుతూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఉన్నవారికి ఈర్ష్యాద్వేషములు, కోపతాపములు, అసూయ లేవు. వాలఖిల్యులు, వైఖానసులు, ఋషులు,
జపములు, హోమములు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఫలములనే ఆహారము తీసుకుంటూ, కొంతమంది కేవలం నీరు తాగుతూ, మరికొంతమంది కేవలం గాలి పీలుస్తూ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఆశ్రమములో ఎటు చూసినా పవిత్రత, ప్రశాంతత వెల్లివిరుస్తూ ఉండేవి. అటువంటి ప్రశాంత వాతావరణములో ఉన్న వశిష్ఠుని ఆశ్రమమునకు వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. విశ్వామిత్రుడు వశిష్ఠుని చూసి వినయంగా నమస్కారం చేశాడు. వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని సాదరంగా తన ఆశ్రమమునకు ఆహ్వానించాడు. అర్ఘ్యము, పాద్యము, ఉచితాసనము ఇచ్చి సత్కరించాడు. ఫలములను, కందమూలములను ఆహారంగా ఇచ్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఇలా అడిగాడు: ఓ మహర్షి, మీరు మీ శిష్యులు క్షేమమే కదా? మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సు, అగ్నిహోత్రములు నిర్విఘ్నముగా కొనసాగుతున్నాయి కదా అని అడిగాడు. విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరము సుఖంగానే ఉన్నాము. మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? మీరు ధర్మము తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? నీ రాజ్యములో నీ సేవకులు నీ మాట మీరకుండా నిన్ను సేవిస్తున్నారు కదా? నీ పాలనలో వారందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రుసంహారము చేసి శాంతి స్థాపన చేశావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేనలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అని కుశల ప్రశ్నలు అడిగాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు అడిగిన దానికి, ఓ మహర్షి, తమరి దయవలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరము కుశలముగానే ఉన్నాము అని అన్నాడు విశ్వామిత్రుడు. తరువాత వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఎన్నో విషయములను పరస్పరం చర్చించుకున్నారు. అలా కొంచెం సేపు మాట్లాడుకున్న తరువాత వశిష్ఠుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు: ఓ విశ్వామిత్ర మహారాజా, మీరు, మీ పరివారము ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయము. అందువలన నీకు, నీ పరివారమునకు నేను అతిథి సత్కారములు చేస్తాను. దయతో అంగీకరించు అని అడిగాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమంలో దొరికే ఫలములు, కందమూలములు ఇచ్చారు. మేము ఆరగించాము. మీతో మనస్సు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చే ఆతిథ్యము, అతిథి సత్కారము. తమరు అనుజ్ఞ ఇస్తే ఇంకా మేము వెళ్ళి వస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు. కాని వశిష్ఠుడు ఒప్పుకొనలేదు. తప్పకుండా తాను ఇచ్చు ఆతిథ్యము స్వీకరించవలెనని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు ఒప్పుకున్నాడు. వెంటనే వశిష్ఠుడు తన వద్ద ఉన్న కామధేనువును పిలిచాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారముతో మన ఆశ్రమమునకు వచ్చాడు. వారికి మనము అతిథి సత్కారములు చేయవలెను. దానికి తగిన ఏర్పాట్లు చెయ్యి. ఎవరికి ఏది ఇష్టమో దానిని వారికి అందించేటట్టు ఏర్పాటు చెయ్యి. రకరకాల అన్నములు, భక్ష్యములు, లేహ్యములు, చోష్యములు, పానీయములు మొదలగు ఆహార పదార్థములు సమృద్ధిగా సమకూర్చుము. ఎవ్వరికీ ఎట్టి లోపము రానియవద్దు అని పలికాడు వశిష్ఠుడు. వశిష్ఠుడు ఆజ్ఞాపించిన ప్రకారము కామధేనువు విశ్వామిత్రునకు, అతని పరివారమునకు షడ్రసోపేతమైన విందు భోజనము సమకూర్చింది. చెరకుగడలు, తేనె, మద్యము, పానీయములు, రకరకాలైన భక్ష్యములు, అడిగిన వారికి అడిగినట్టు అన్ని పదార్థములు వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనము చేశారు. వశిష్ఠుని ఆతిథ్యమునకు ఎంతో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంతఃపుర కాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారము అందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతో ఆనందించాము. తమరిని ఒకటి అడుగుతాను. నేను తమరికి 1,00,000 గోవులను ఇస్తాను. ఈ కామధేనువు నాకు ఇవ్వండి. ఓ మహర్షి, ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి రాజుల వద్ద ఉండాలి. రాజ్యములో ఉన్న సంపద అంతా రాజు యొక్క ఆధీనము కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా ఆధీనము. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి అని అడిగాడు. ఆ మాటలకు వశిష్ఠుడు ఇలా బదులు చెప్పాడు: ఓ విశ్వామిత్ర, నీవు 100,000 ఆవులు ఇచ్చినను, వెండి బంగారపు రాసులు ఇచ్చినను నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇది నా ప్రాణము, మా బంధము శాశ్వతము.
నేను ప్రతిరోజూ చేసే అగ్నిహోత్రమునకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, నేను దేవతలకు అర్పించు హవిస్సులు ఈ కామధేనువు సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు రోజు గడవదు. అందుకని నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు. అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారముతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్కదానికి 4 తెల్లని ఉత్తమ అశ్వములను కట్టిన 8 బంగారు రథములు ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రములను కూడా ఇస్తాను. అంతెందుకు, నీకు 1,000,000 పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. సరే, అది కాకపోతే నీకు ఏం కావాలో కోరుకో, అవి అన్నీ ఇస్తాను. రత్నముల, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కానీ ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వు అని అడిగాడు విశ్వామిత్రుడు. నీవు ఎన్ని ఇచ్చినను నేను మాత్రము ఈ కామధేనువును నీకు ఇవ్వను. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారము, రత్నములు, ధనము, సర్వస్వము, నా జీవితము. ఇదే నాకు అన్ని యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకములైన క్రియలు. నేను చేసే అన్ని యజ్ఞములకు, యాగములకు, క్రియలకు ఇదే మూలము. అందుచేత ఎట్టి పరిస్థితులలోనూ నేను నా కామధేనువును నీకు ఇవ్వను అని చెప్పాడు వశిష్ఠుడు. ఈ ప్రకారంగా వశిష్ఠుడు కామధేనువు ఇవ్వడానికి ఎంతకూ ఒప్పుకోలేదు. అందుకని విశ్వామిత్రుడు తన పరివారంతో ఆ కామధేనువును బలవంతంగా లాక్కునిపోతున్నాడు. ఈ దుశ్చర్యకు ఆ కామధేనువు దీనంగా ఏడ్చింది. తనలో తాను ఇలా అనుకుంది, ఇదేమిటి, ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కునిపోతున్నాడు. ఇంతకాలము నేను వశిష్ఠుని వద్ద ఉన్నాను కదా, వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టినాడా? లేకపోతే ఈ రాజు నన్ను ఇలా ఎందుకు బలవంతంగా తీసుకునిపోతాడు? ఈ మహర్షికి నేను ఏమి అపకారం చేశాను? ఇంతకాలము మహర్షికి ఇష్టమైన పనులే చేశాను కదా. ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారము ఈ మహారాజుకు విందు భోజనము సమకూర్చాను కదా. మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతాను అని తనలో తాను అనుకుంది. వెంటనే ఒక్కసారి హుంకరించింది. తనను పట్టుకున్న భటులను విదిల్చి కొట్టింది. పరుగు పరుగున వశిష్ఠుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ వశిష్ఠునితో ఇలా పలికింది, ఓ బ్రహ్మర్షి, దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొనిపోతున్నారు. నన్ను వారికి ఇచ్చేశావా? నేను ఏం అపరాధము చేశానని నన్ను వాళ్ళకి ఇచ్చావు అని అడిగింది కామధేనువు. ఆ మాటలు విన్న వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. తాను కూడా దుఃఖించాడు. ఆ కామధేనువుతో వశిష్ఠుడు ఇలా అన్నాడు, ఓ కామధేనువా, నేను నిన్ను విడువలేదు. నువ్వు ఏ అపరాధమూ చేయలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకొని పోతున్నాడు. నా వంటివాడు బలవంతుడైన ఆ రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతమునకు రాజు, పరాక్రమవంతుడైన క్షత్రియుడు. ఆయన వద్ద అశ్వములు, ఏనుగులు, సైన్యము ఉన్నాయి. దాదాపు ఆ రాజు వద్ద ఒక అక్షోహిణి సైన్యము ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కోను, నిన్ను ఎలా రక్షించుకోను అని అన్నాడు వశిష్ఠుడు. ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకు ఉన్న బ్రహ్మబలమునకు అది సాటిరాదు. అతనికన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందర ఆ రాజు క్షణకాలము కూడా నిలువలేడు. ఓ మహర్షి, నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనము చేస్తాను అని పలికింది కామధేనువు. వెంటనే వశిష్ఠుడు పైకి లేచాడు. ఓ కామధేనువా, నీవు ఆ రాజుకు దీటైన సైన్యమును సృష్టించు అని ఆజ్ఞాపించాడు. మహర్షి ఆజ్ఞ మేరకు కామధేనువు ఒక్కసారి అంబా అని హుంకరించింది. ఆ హుంకారము నుండి అపారమైన సేనలు సృష్టింపబడ్డాయి. ఆ సేనలు విశ్వామిత్రుని సేనల మీద పడి వారిని ఓడించాయి, తరిమికొట్టాయి. తన కళ్ళ ఎదుటే తన సైన్యము నాశనం కావడం చూచాడు విశ్వామిత్రుడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. ఆ సేనలను నాశనం చేశాడు. ఇది చూచింది కామధేనువు. కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. ఇది చూసిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రములను ప్రయోగించి
కామధేనువు సృష్టించిన సేనలను చెల్లాచెదురు చేశాడు. కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామిత్రుని పరాక్రమమునకు చెల్లాచెదురు కావడం చూశాడు వశిష్ఠుడు. ఓ కామధేనువా, ఇంకా సేనలను సృష్టించు అని ఆదేశించాడు. మరలా కామధేనువు అంబా అని అరిచింది. ఆ అంబారవము నుండి సూర్యతేజస్సుతో సమానమైన కాంభోజవీరులు పుట్టారు. ఆవు పొదుగు నుండి ఆయుధములు ఉద్భవించాయి. ఆవు కాళ్ల నుండి ప్లవులు అనే సేనలు, యోని నుండి యవనులు, గోమయము నుండి శకులు, ఆవు రోమకూపముల నుండి మ్లేచ్చులు పుట్టారు. వారందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశారు. తమ సేనలు నాశనం కావడం చూశారు విశ్వామిత్రుని నూర్గురు కుమారులు. వారందరూ ఒక్కుమ్మడిగా వశిష్ఠుని మీదికి దుమికారు. వశిష్ఠుడు తన తపశ్శక్తితో వారిని తుదముట్టించాడు. తన కుమారులు, సైన్యము నాశనం కావడం కళ్ళారా చూశాడు విశ్వామిత్రుడు. చాలాసేపు చింతించాడు, సిగ్గుపడ్డాడు. విశ్వామిత్రుని శౌర్యము, సాహసము, పరాక్రమము ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షి మాదిరి మిగిలిపోయాడు. తుదకు ఒక కుమారుడు బతికి ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకము చేశాడు. విశ్వామిత్రుడు సన్యసించి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు హిమాలయ పర్వతముల మీద ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. కొన్ని సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నీవు ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు? నీకు ఏమి కావాలి, కోరుకో అని అడిగాడు. ఓ మహాదేవా, తమరు నాయందు దయయుంచి ధనుర్వేదమును, అందలి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్రవిద్యలను నాకు ఉపదేశించండి. ఆ విధంగా నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని కోరికకు నవ్వి, నీవు కోరిన విద్యలు అన్నీ నీకు ప్రసాదించాను అని వరం ఇచ్చాడు మహాశివుడు. మహాశివుడు అంతర్ధానము అయ్యాడు. విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. వెంటనే వశిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళాడు. అతని ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమములోని మునులు అందరూ తలా ఒక దిక్కుగా పారిపోయారు. పక్షులు, జంతువులు కొన్ని చనిపోగా మరికొన్ని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి. భయపడకండి, నేను విశ్వామిత్రుని ఎదిరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను అని వశిష్ఠుడు అరుస్తున్నాడు. కాని ఎవ్వరూ అతని మాట వినలేదు. అందరూ పారిపోయారు. వశిష్ఠుని ఆశ్రమము అంతా శ్మశానము మాదిరి మారిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణకాండ చూసి వశిష్ఠుడు అతనితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నేను ఎంతో కాలంగా పెంచి పోషించిన జీవజాలమును, వృద్ధి చేసిన ఆశ్రమమును క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు, నిన్ను నాశనం చేస్తాను అని తన దండమును చేతిలోకి తీసుకుని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. వశిష్ఠుడు రెండవ యమదండము మాదిరి ప్రకాశిస్తున్న తన బ్రహ్మదండము పట్టుకుని, ఓరి దుష్టుడా, నా బ్రహ్మతేజస్సు ముందర నీ క్షత్రియ బలము, అస్త్రశస్త్రములు క్షణకాలము కూడా నిలువలేవు. నీ అస్త్రశస్త్రములను సర్వనాశనం చేస్తాను అని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని లెక్క చేయలేదు. వశిష్ఠుని మీద ఆగ్నేయాస్త్రము ప్రయోగించాడు. వశిష్ఠుని బ్రహ్మదండము ముందు ఆ ఆగ్నేయాస్త్రము నీటి ముందు అగ్నిమాదిరి శాంతించింది, వెనక్కు తిరిగిపోయింది. తరువాత విశ్వామిత్రుడు తాను మహాశివుని వలన పొందిన వారుణాస్త్రము, రుద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, ఇషీకాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభణాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాసము, వరుణపాసము, పైనాక దైత అస్త్రములు, శుష్కము, ఆర్ద్రము, దారుణము మొదలగు అస్త్రములు, దండము, పైశాచము, క్రౌంచము అను అస్త్రములు, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రములను, వాయవ్యాస్త్రము, మదనాస్త్రము, హయశిరోస్త్రము, కంకాళము, ముసలము అను ఆయుధములు, విద్యాధరము అనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము
మొదలగు చిత్ర విచిత్ర అస్త్రములను వశిష్ఠుని మీద ప్రయోగించాడు. విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆ అస్త్రములనన్నింటినీ వశిష్ఠుని బ్రహ్మదండము అవలీలగా మింగేసింది. ఇంకా విశ్వామిత్రుని వద్ద మిగిలింది బ్రహ్మాస్త్రము. దానిని కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మాస్త్రము వినాశనాన్ని సృష్టించింది. లోకములన్నీ ఆ బ్రహ్మాస్త్ర శక్తికి మండిపోతున్నాయి. ముల్లోకములు తల్లడిల్లిపోతున్నాయి. దేవతలు, గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు వెళ్లారు. బ్రహ్మాస్త్రమును శాంతింపచేయమని ప్రార్థించారు. బ్రహ్మతేజస్సు వెదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండము విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమును కూడా మింగేసింది. లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. వశిష్ఠుని దేహం నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వశిష్ఠుని చేతిలోని బ్రహ్మదండము యమదండము మాదిరి ప్రజ్వరిల్లుతూ ఉంది. అప్పుడు దేవతలందరూ వశిష్ఠుని ఇలా ప్రార్థించారు: ఓ మహర్షి, నీ బ్రహ్మతేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సును నీ బ్రహ్మతేజస్సులో ఐక్యము చేసుకో. నువ్వు శాంతించు. నీ దండమును శాంతింపచెయ్యి అని ప్రార్థించారు. దేవతల ప్రార్థనను మన్నించి వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము వశిష్ఠుని బ్రహ్మతేజస్సులో లీనమైపోయింది. ఇంత చేసిన విశ్వామిత్రునికి భంగపాటు మిగిలింది. అవమానభారంతో కుంగిపోయాడు. క్షాత్రము కన్నా బ్రహ్మతేజస్సు గొప్పది అని తెలుసుకున్నాడు. ఆహా, ఏమి ఆశ్చర్యము! వశిష్ఠుని బ్రహ్మతేజస్సు ముందు నా అస్త్రశస్త్రములన్నీ వృధా అయిపోయాయి. ఆయన బ్రహ్మదండము నా అస్త్రములనన్నీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము. బ్రహ్మతేజము కొరకు ప్రయత్నము చేస్తాను. మనస్సును, ఇంద్రియములను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వము సిద్ధించడం కొరకు తీవ్రమైన తపస్సు చేస్తాను అని అనుకున్నాడు విశ్వామిత్రుడు. రామ, వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవము చెందిన తరువాత ఆ అవమానభారము తట్టుకోలేని విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా వెళ్ళాడు. అక్కడ కేవలం ఫలములు మాత్రము ఆహారముగా తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశాడు. ఆ సమయంలో విశ్వామిత్రునకు హవిష్యందుడు, మధుస్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. అప్పటికి 1000 సంవత్సరములు గడిచాయి. విశ్వామిత్రుని తపస్సునకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ విశ్వామిత్ర, నీ తపస్సునకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడవు. ఇప్పుడు బ్రాహ్మణత్వము అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివి అయ్యావు అని పలికాడు. తరువాత బ్రహ్మదేవుడు స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. బ్రహ్మదేవుడు చెప్పిన మాటలతో విశ్వామిత్రునకు తృప్తి కలగలేదు. పైగా కోపం వచ్చింది. ఇంతకాలము తపస్సు చేసిన తనను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు? బ్రహ్మర్షి అని పిలువబడే వరకు తపస్సు చేస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరలా తపస్సు చేయడం మొదలుపెట్టాడు విశ్వామిత్రుడు. ఆ విధంగా విశ్వామిత్రుడు తీవ్రంగా తపస్సు చేస్తున్న కాలంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనికి ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనే కోరిక బలీయంగా ఉండేది. ఆయన ఆస్థానంలో వశిష్ఠుడు పురోహితుడిగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరిక తెలిపాడు. త్రిశంకుని విపరీతమైన కోరిక విన్న వశిష్ఠుడు ఆ పని తన వల్ల కాదు అని చెప్పాడు. నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేయిస్తాను అని పలికి త్రిశంకుడు వశిష్ఠుని కుమారుల వద్దకు వెళ్ళాడు. వశిష్ఠుని 9 కుమారులు తమ తమ ఆశ్రమములో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు వెళ్ళాడు త్రిశంకు. వాళ్ల ముందు చేతులు జోడించి ఇలా ప్రార్థించాడు: ఓ మునికుమారులారా, నేను ఒక యజ్ఞము చేయ సంకల్పించాను. కాని మీ తండ్రిగారు వశిష్ఠుల వారు నా చేత ఆ యజ్ఞము చేయించుటకు ఒప్పుకొనలేదు. అందువలన మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరముతో స్వర్గలోకమునకు పోవుటకు తగిన యజ్ఞమును మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞము చేయించుటకు మీరే సమర్థులు. వశిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నప్పుడు ఆ కార్యము ఆయన కుమారులైన మీరే నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవసమానులు కదా. అందువలన మీరు నాకు దైవసమానులు. కాబట్టి నా కోరిక కాదనకండి. నా చేత యజ్ఞము చేయించి నన్ను సశరీరముగా స్వర్గలోకమునకు పంపండి అని వేడుకున్నాడు త్రిశంకు.
త్రిశంకు ఆ మాటలు అంటున్నంతసేపు వశిష్ఠుని కుమారులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కోపము కట్టలు తెంచుకొంది. ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కులగురువు వశిష్ఠుడు. ఆయన సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తరువాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు? నీకే కాదు, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకే పురోహితుడు, గురువు, ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు? మా తండ్రిగారు, నీ కులగురువు అయిన వశిష్ఠుడు తన వల్ల కాదు అని చెప్పిన యజ్ఞమును మేము ఎలా చేస్తాము అని అనుకున్నావు? నీవు మూర్ఖుడవు. లేకపోతే సశరీరంగా స్వర్గమునకు పోవడం సాధ్యమా కాదా అని కూడా తెలుసుకోలేకపోతున్నావు. వశిష్ఠుడు 3 లోకములలో ఎవరిచేతనైనా ఎటువంటి యాగమునైనా చేయించగల సమర్థులు. అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదు అన్న యాగమును మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి వెంటనే నీవు తిరిగి నీ నగరమునకు వెళ్ళు. ఈ దుష్ట ఆలోచన మానుకు అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు.